కాంగ్రెస్ వెర్షన్ కూడా తీసుకుందాం. సతీష్ గారు ఏం చెప్తారు? ఆల్రెడీ బీఆర్ఎస్ వెర్షన్, బీజేపీ వెర్షన్ విన్నాం మనం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న వాళ్ళు కూడా ఆల్రెడీ చాలామంది శాఖల మార్పు కూడా ఉంది, కొంతమంది అవుట్ అని కూడా అంటున్నారు. ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ ఏం ఆలోచిస్తోంది? అంటే అధిష్టానం చెప్పినట్టుగా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మీకు రాజు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఇందాక మా బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడినప్పుడు కానీ, బీజేపీ మిత్రులు మాట్లాడినప్పుడు కానీ ఒకసారి శోచనీయాంశంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, కనీసం సమస్యలు వినడానికి కూడా అవకాశమైనటువంటి వాళ్ళు ఇప్పుడు సామాజిక మార్పుల గురించి, సామాజిక స్థితిగతుల గురించి, బీసీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ, ఎస్సీల గురించి మైనార్టీ గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఫస్ట్ పర్యాయంలో మహిళా మంత్రిని లేకుండా క్యాబినెట్ కొనసాగించినటువంటి వాళ్ళు, దాంతోపాటుగా క్యాబినెట్ ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టిందో కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆకాశంపై నుమ్మితే అది మన మీద కూడా పడుతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఒక్కసారి అవలోకనం చేసుకోవాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా మంత్రులు సహకరించట్లేదంటే ఇంతకంటే సత్యదూరమైనటువంటి మాటలు ఏవి ఉండయి అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఆ జిల్లా శాఖ మంత్రి, ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు కానీ, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ వెళ్ళి ఆ ఇష్యూస్ పట్ల ఆ డయాస్ను షేర్ చేసుకొని ఆ యొక్క విషయాన్ని ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో రేషియో ప్రకారము 18 మంది మంత్రులు ఉండవలసినటువంటి 16 మంది ఉన్నారు. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా, ఆయా జిల్లాలకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత దృష్ట్యా అన్ని జిల్లాలకు సమానమైనటువంటి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో 2 క్యాబినెట్ బోర్తులు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా వారు 18 గంటలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకనంటే విద్యాశాఖ వారి దగ్గర ఉంది. ఇప్పటి వరకు 28 సార్లు రివ్యూ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక్కసారి కూడా రివ్యూ చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు వాస్తవాలు మాట్లాడితే ఈ తెలంగాణ సమాజం కానీ అందరూ కూడా ఆలోచిస్తారని కూడా ఒక్కసారి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఏదైతే మీరు అంటా ఉన్నారో శాఖల మార్పు కానీ మిగతా విషయాలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ ఉంది. ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఏఐసిసి కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పిసిసి కానీ అవసరానికి అనుగుణంగా సామాజిక సమీకరణాల దృష్ట్యా ఏది అవసరమో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఇంకో రకంగా ఆలోచన చేయదనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సామాజిక స్థితిగతులు మర్చిపోయినరు, మహిళా సమాజం గురించి మర్చిపోయినరు. వాళ్ళు చెప్తా ఉన్నారు కనీసం హోంమంత్రిని కూడా లోపల రానినటువంటి పరిస్థితి ప్రగతి భవన్లో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అలాంటిది కంచెలు తుంచడం, ప్రజాపాలన ఏర్పాటు చేయడానికి, సమస్యలు చెప్పుకోవడానికి మహాత్మా జ్యోతిరావు పూలే భవనాన్నే దానికి పేరు మార్చి ప్రజల సందర్శనార్థం ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ అక్కడ నుంచి సమస్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి కనిపించాయి. దాంతోపాటుగా శాఖలపైన గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు లేదంటే అంతకంటే సద్దూరమైనటువంటి మాటలు ఇంకే ఉండవు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన నుంచి, ఆర్థిక స్థితిగతి నుంచి చక్కదిద్దుకుంటూ ఒక్కటొక్కటిగా మేము ఇచ్చినటువంటి హామీలను 90% అమలు చేసి మిగతా 1-2 ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అమలు చేయడానికి ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం తప్పితే పేర్లు అయితే మాత్రం బాగా హైలైట్ అవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన చాలా వ్యతిరేక స్వరం కూడా వినిపించారు. అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. అండ్ ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకా చాలామంది, బీర్లా ఇలయ్య గారు, మహేష్ కుమార్ గౌడ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇవన్నీ ఎంతవరకు నిజాలయ్యే ఛాన్స్ ఉంది? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గౌరవ ఆది శ్రీనివాస్ గారు కానీ, గౌరవ బీర్లా ఇలయ్య గారు కానీ, గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఎక్కడ కూడా ఏఐసిసి ఆదేశానుసారం పిసిసి సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. గౌరవ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు నాకు మాట ఇచ్చారు, నా యొక్క మాట నిలబెట్టుకోండి అని చెప్పినటువంటి మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యానికి మచ్చుతునుక. ఎందుకనంటే ప్రజాస్వామ్యం అతిగా ఉన్నటువంటి పార్టీ, సమస్యలు చెప్పుకోవడానికి కానీ ఏదైనా కానీ చెప్పుకునే అవకాశం ఉన్నటువంటి పార్టీగా మన అందరికీ కూడా తెలుసు. వాళ్ళు మోనార్కిజం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క అభిమతం మేరకు నడిచే పరిపాలన మన అందరికీ కూడా తెలుసు.
నేను ఆదేశిస్తా మీరు శిరసా వహించాలనే విధానానికి కాకుండా సమస్యలు చెప్పుకోవడానికి ప్రాతినిధ్యం వహించుకోవడానికి అవకాశం కల్పించండి అని చెప్పడానికి అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మర్చిపోయి మాట్లాడితే సభ్య సమాజం అంతా కూడా చూస్తుందనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే మాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి అని చెప్పి అప్పీల్ చేశారు తప్పితే ఎక్కడ కూడా ధిక్కార స్వరం వినిపించలేదని కూడా గుర్తు చేసుకోవాలి. దాంతోపాటుగా వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఈ మోనార్కిజం ఎక్కడ కూడా ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి కానీ ఏదైతే మనం మర్చుకోక తునుక ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎంతమంది చనిపోయారో ప్రత్యక్షంగా చూసాం. ఆ సంఘాన్ని నిర్వీర్యం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ఎంత ఇబ్బందుల పాలు చేశారో ఆ కార్పొరేషన్కు ఉన్నటువంటి నిధులను కూడా వాడుకున్నటువంటి చరిత్ర ఎవరిదో ఈ సమాజానికి అంత బాగా తెలుసు. ముఖ్యంగా మరి తెలంగాణ సమాజం 2.5 years అయిపోయింది. కనీసం ఈ 2.5 years అయినా ఆశావహులు కావచ్చు, ఇప్పుడు తెరపైకి వస్తున్న పేర్లు కావచ్చు, ఏమైనా ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉందా? ఏది ఏమైనా ఏఐసిసి సూచన మేరకు పిసిసి సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా సీనియర్లు అందరితో కలుపుకొని ఏది చేస్తే బాగుంటుందో ఆ రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది తప్పితే మనం అనుకున్నట్టుగా వీరిని మారుస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అనేది సమంజసం కాదని కూడా మనం వాస్తవాన్ని చెప్పాలి.